హలో అండి, నార్మల్ వంకాయలతో గుత్తొంకాయ ఎలా చేయాలో చూద్దాం. పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక నువ్వులు పట్టాలంగాలు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అందులో అల్లం, తెల్లగడ్డపాయలు, 1 ఆనియన్, ధనియాలు వేయడం నేను మర్చిపోయానండి. సో కొంచెం వేయించుకొని మళ్ళీ ధనియాలు అందులో వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, ఎండు కొబ్బరి నేనైతే ఎక్కువ వేయట్లేదండి, కొంచెం వేస్తున్నాను. ఈ మొత్తాన్ని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మిక్సీలో వేసుకున్న మసాలా పేస్ట్ని వీడియోలో చూపించే విధంగా వంకాయలకి పెట్టుకోవాలి. తర్వాత బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ వంకాయలని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి. వంకాయలు 50% కుక్ అయ్యాక మిగిలిన మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే రెడీ. నార్మల్ వంకాయతో గుత్తొంకాయ కర్రీ. లైక్, సబ్స్క్రైబ్.